హలో హాయ్. ఇప్పుడు ఒక స్నాక్ రెసిపీ అన్నమాట. హెల్దీ రెసిపీ, చాలా తక్కువ టైంలో అయిపోయే రెసిపీ ఒకటి చేస్తున్నా. ఇదిగోండి, దానికోసం అయితే నిన్న నేను సొరకాయ కర్రీ చేస్తూ కొంచెం తురుము పెట్టానండి. ఏదైనా చేసుకుందామని చెప్పేసి కొద్దిగా తురిమేసి ఇదిగోండి ఇది ఉంచాను. సో ఇప్పుడు దీంతోనేనన్నమాట స్నాక్ చేస్తున్నా, హెల్దీ స్నాకు. ఇదిగో కొంచెము జీలకర్ర వేసుకున్నానండి ఇందులో, అంటే మళ్ళీ చెమ్మ అయితే వేయలేనని ఇలా క్రష్ చేసి కొద్దిగా జీలకర్ర వేసుకున్నా. ఇప్పుడైతే ఇది వేసేద్దాము. ఇదిగోండి సొరకాయ తురుము, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకండి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లోర్ అండి, ఇది మొక్కజొన్న పిండి అంటారు కదా, కార్న్ఫ్లోర్తో పాటు బియ్యం పిండి అండి. ఇది బియ్యం పిండి కొంచెం తక్కువ వేసుకున్నాం. సాల్ట్ అండి. ఈ పిండి అయితే మీరు సొరకాయని బట్టి వేసుకోవాలండి. సొరకాయ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. కలుపుకునేటప్పుడు తెలిసిపోతుంది మీకు. మరీ తడిగా ఉండిందనుకోండి ఇంకొంచెం పిండి వేసి కలుపుకోవచ్చు. ఇక్కడ నేనైతే కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువ, దానికన్నా కొంచెం తక్కువేమో బియ్యం పిండి వేసుకున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ వేసుకున్నారనుకోండి, పావు కప్పు ఏమో బియ్యం పిండి వేసుకోండి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. అంటే ఆ పావు కప్పే హాఫ్ కప్పే పడుతుందని కాదు, నేను చెప్పినట్టు సొరకాయని బట్టి కలుపుకోండి. అంటే కొంచెం ఎక్కువ కార్న్ఫ్లోర్, కొంచెం తక్కువ బియ్యం పిండి. నేను పిండి వేసి కలిపేసి తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా ముద్దలాగా కలిపేసుకున్నా. ఇలా పెనం పైన నూనె వేసుకొని ఇలా చేసి ఇలా వడల్లాగా, అంటే సన్నగా చేసి ఇలా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చేసుకోవడమే. హైలో పెట్టేసి కాల్చకూడదండి, సిమ్ టు మీడియంలోనే పెట్టుకొని కాల్చుకోవాలి. మీరు త్వరగా కావాలంటే కొంచెం మామూలుగా కొంచెం బాండ్లీ ఉంటుంది కదా, ఇలాగా ప్యాన్ ఫ్రైలు అలా ఉంటాయి కదా, దాంట్లో వేసి కొద్దిగా ఆయిల్ ఇంకాస్త ఎక్కువ వేసి కాల్ చేసుకోవచ్చు అన్నమాట. కాల్చి తిన్నదాకా నాకు తెలియలేదండి, తిన్న తర్వాత తెలిసింది టేస్ట్ అమోఘం అని. ఇదిగోండి చూసారా, ఇవి రెండు తిప్పాను, ఇంకా కాలాలి బాగా. ఇలా ఒక పక్క కాల్చుకొని ఇలా ఉంటాయి నా పనులన్నీ. కొద్దిగా పైన మాడింది, నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట, అది మర్చిపోయి. సో చూడండి కొంచెం మాడిందండి, ఇలా మాడకూడదు, కొంచెం రెడ్డిష్గా రావాలి. సో ఇదైతే కొంచెం మాడింది. అలా మాడాయి అని చెప్తున్నాను కదా, లేదండి అసలు అలానే బాగున్నాయి అన్నమాట. లాస్ట్లో చూపిస్తాను తినేటప్పుడు, చూడండి అసలు చాలా టేస్టీగా ఉన్నాయండి, క్రిస్పీగా భలే ఉన్నాయండి. అసలు అలానే కాల్చుకోవాలి. నేను ఇంకొంచెం తగ్గుంటే బాగుండు అనిపిస్తుంది అలా చూసినప్పుడు, కానీ తినేటప్పుడు మాత్రం అలా కాలితేనే మంచిగా ఉంటాయి అని అనుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చింది కదా, సో ఈ టైప్లో ఇంకా కాలాలి ఇటు సైడు. అలా ఇలా తిప్పినప్పుడు చూపిస్తా నెక్స్ట్. ఇప్పుడైనా ఏం పెద్ద మాడలా, కానీ అలా అనిపిస్తుంది. ఇదిగోండి ఇటు పక్క తిప్పడం. ఇదిగోండి ఇది అన్నమాట. ఎస్, చూసారా, ఇదండి. ఇలా కాల్చుకొని తీసేసుకోవడమే. చాలా చూసారా ఎలా ఉన్నాయో. మన సొరకాయ అప్పాలైతే, సొరకాయ అప్పాలని పేరు నేనే పెట్టానండి. ఇది నా ఓన్ రెసిపీ. ఏముందిలే అంటే చూస్తూ ఉంటాం కదా, సొరకాయతో పాయసం చేసుకుంటారు, రకరకాలుగా వడలు చేసుకుంటారు, చాలా రకాలు చేసుకుంటారు. హెల్దీ వేలో ఇలా చేసుకోవచ్చు.
అక్కడ వాయిస్ స్లోగా వినిపిస్తుంది, అందుకే చెప్తున్నా. నిజానికి అక్కడ నాకైతే తినాలని లేదు, మీకోసం టేస్ట్ చేసి చూపిస్తానని చెప్పి ఇదిగోండి ఒక హాఫ్ అయితే చుంచుకున్నాను అని చెప్తున్నానండి. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నిజానికి నాకైతే ఇప్పుడు తినాలని లేదు, కానీ మీకోసం టేస్ట్ చూడడానికి సగం ఒక హాఫ్ అయితే చుంచుకున్నా. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. క్రిస్పీనెస్ మాత్రం నోట్లో పెట్టుకోగానే తెలిసింది, కానీ మొత్తం తిని టేస్ట్ చేసి నమ్ములి చెప్పాలండి. నోట్లో పెట్టుకోగానే వావ్ అన్నాం అనుకో, అది అబద్ధపు రివ్యూ అవుతుంది. సో మంచిగా నాలుగుకి తగలాలి, అప్పుడే టేస్ట్ తెలుస్తుంది. అది కాక అదే మెత్తగానే లేదు లేదా స్వీట్ కాదు కదా, కొంచెం హార్డ్గా ఉంది కదా, నమిలితేనే తెలుస్తుంది. అలా ఎన్నిగా ఉందండి, భలే ఉంది టేస్ట్ నిజంగా. చూసారా, జస్ట్ బీఫ్ పిండి, కార్న్ఫ్లోర్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, అంతేనండి. సాల్ట్. ఓకే, హెల్దీ రెసిపీ. ఎమ్మి ఫస్ట్ నాకు తినాలనిపిలా, కానీ దీని టేస్ట్ తిన్న తర్వాత తినాలనిపిస్తుంది ఇప్పుడు ఇంకా. వావ్, మనం ఇంటికి ఆల్రెడీ కూరకు సొరకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా, కొద్దిగా ఇలా తురిమేసి చేసుకోండి. సొరకాయ పాయసం కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయండి, హెల్తీ అన్నమాట ఇవన్నీ. సొరకాయ తిన్న వాళ్ళు కూడా తినచ్చు, కొంచెమైనా లోపలికి పోతున్నట్టుంటుంది కదా సొరకాయ. సో అలా చాలా బాగుంటుంది. ఒక 2 ఉన్నాయి, కొద్దిగా ఉండింది 2, ఇవన్నీ అది కూడా పొయ్యి మీద వేసాను, అది కూడా వేస్తున్నాం. భలే ఉందండి, తినేస్తా. హాఫ్ కొట్టిన ఈ హాఫ్ కూడా తినేస్తా. నేను చూపించాను కదా, మాడిపోలే ఏం లే, చాలా బాగుంది. ఇలానే ఇప్పుడు అనిపిస్తుంది, ఇలానే కాల్చుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో కానీ మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ లేదా చుట్టాలు వచ్చినప్పుడు ఇలాంటివి కానీ కాల్చుకొని తింటూ నములుతూ టైంపాస్కి భలే మాట్లాడుకోవచ్చండి. ఇవి ముందు పెట్టుకొని నములుతూ ముచ్చట్లు చెప్పుకోవచ్చు అన్నమాట, అంత బాగుంది. పైగా ఈజీ కూడా కదా, సో చాలా బాగుంటుంది. ఒకవేళ దీంట్లో ఏంటబ్బా అది టక్కని గుర్తురావు, అదేనండి ఆలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. బంగాళాదుంప తురుము, క్యారెట్ తురుము అవన్నీ కూడా వేసుకోవచ్చండి, మనకి ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు అనమాట. అసలు ఇంతకు ముందైతే నేను మాటికి ఆలు, క్యారెట్, బ్రెడ్ వాటితో ఆలు బుల్లెట్స్ అని, బ్రెడ్ బుల్లెట్స్ అని చేసుకుంటూ ఉండేదాన్ని. అవి ఈ మధ్య కొంచెం తగ్గించేసా, డీప్ ఫ్రై అని. ఇంకెప్పుడైనా చేసినప్పుడు అవి కూడా చూపిస్తా. తిండి ఎక్కువైపోయింది ఈ మధ్య, ఎందుకంటే నిన్న వడలు అవన్నీ కూడా తినేసినాం. మా సతీష్ పాపకి బర్త్డే అయితే మా నిషి పాప బర్త్డేకి వెళ్ళాము, అక్కడ వడలు అవన్నీ తినేసాము, బిర్యానీ, చికెన్ అదంతా రాత్రి. ఇది రేపు ఎప్పుడైనా చేసుకున్నాం అనుకున్నా, కానీ రేపు మళ్ళీ మా ఊరు వెళ్తున్నాను అన్నమాట. మళ్ళీ ఇది తురుము పెట్టాను కదా, సరే ఇంక ఎక్కువ రోజులు తురిమేసింది ఎందుకులే అని చెప్పేసి చేసేస్తాను అనమాట. లేదంటే ఈరోజు చేసిందే దాన్ని కాదు. ఒక రేపు ఊరికి పోతే మళ్ళీ ఎల్లుండి ఈవినింగ్ వస్తాను అన్నమాట. మళ్ళీ రాగానే నేను చేయలేను, అది. ఈ మధ్య శనివారం ఊరికి చెక్కేస్తున్నా. ఆల్రెడీ పిలుపు కూడా వచ్చింది రేపు రమ్మని, మా లక్ష దగ్గరకు వచ్చి పిలిచారు. ఎందుకంటే మా ఊళ్ళో భజన చేస్తారనమాట రేపు మంచిగా పెద్ద ఎత్తున. సో అందుకే రేపు ఈవినింగ్ అయితే మళ్ళీ ఊరికి జంపు.